నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, కీర్తి పురస్కార గ్రహీత, కవయిత్రి, అలాగే సామాజికవేత్త కూడా. సో డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, మనిషికే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాకే ఉన్న ఈ కష్టాలు భూమి మీద ఇంకెవ్వరికి లేవు అని అపోహపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ప్రతి ఒక్కరిని కదిపితే వాళ్ళ వాళ్ళ కష్టాల ముందు మనకి చిన్నగానే అనిపిస్తాయి. అడిగినా కొద్దీ ఎవరికి కష్టాలు లేకుండా ఉండరు. కానీ మనిషి మెంటాలిటీ ఏంటంటే నాకు మాత్రమే ఉన్నాయి కష్టాలు, అందరూ హ్యాపీగానే ఉన్నారు అనే మెంటాలిటీతో ఉంటారమ్మా. అసలు ఎందుకు మనిషికి కష్టాలు వస్తాయమ్మా? కష్టము అనేది వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుందమ్మా. బాధ అనేది, కష్టము అనేది, సుఖము అనేది ఒక అనుభవం మాత్రమే, అనుభూతి. దాన్ని బట్టి ఏమనుకుంటారంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలల్లో పుట్టినాము, కష్టాలలో వాళ్ళ అమ్మ నాన్న అంటారు, అత్తమామలు అంటారు, చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఇంటికి వాళ్ళు అంటారు. ఇంకా ఇప్పటి కాలంలో మీకు మంచి లవ్లీ సినిమాలు వస్తున్నాయి, కానీ పూర్వకాలం బాధాకరమైన సినిమాలు, ట్రాజడీ పాటలు వచ్చేవి. ఆ ట్రాజడీ పాటలు విని 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 వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏమైపోతుందంటే కష్టాలను మాత్రమే రికార్డ్ చేసుకొని ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవితం అంతా కష్టాలు. ఏ చిన్న అవకాశం వచ్చినా నాకు కష్టం వస్తుంది అంటే, కష్టం వస్తుంది అనే భావన వాళ్ళల్లో తయారైంది ఒక ఎంజైమ్గా మన బ్రెయిన్లో తయారై ఉంటుంది. కాబట్టి అబ్బాయి నుంచి అడిగిపోవాలన్నా నాకు కష్టం అవుతుంది, చదువుకోవాలన్నా నాకు కష్టం అవుతుంది, పెళ్లి చేసుకోవాలన్నా కష్టమవుతుంది, ఇల్లు కట్టుకోవాలన్నా కష్టమవుతుందో ఏమో, ఉద్యోగం మారాలన్నా కష్టమవుతుందో ఏమో, ఏ పనన్నా చేయాలన్నా కష్టమవుతుంది, ఈ ఊరు నుంచి వేరే పిక్నిక్ వెళ్ళాలంటే కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళిపోతే కష్టమవుతుందో ఏమో. అంటే కష్టము అవుతుందనే నెగటివ్ థాట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అదే కష్టం. కానీ ఏమీ పర్వాలేదు. కొన్ని ఫ్యామిలీస్లో పుట్టి పెరిగినప్పుడు అన్ని ధైర్యంగా సాహసంతో మంచిగా పనులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ప్రతిదీ ఈజీ. ఇవాళ హై లెవెల్లో స్పిరిచువల్గా కానీ, డబ్బు సంపాదించే వాళ్ళు కానీ, మోటివేషన్ స్పీకర్స్ ఇస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళల్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఏది చేసినా ధైర్యంతో ముందుకు పోతే. ఇప్పుడు ఓన్లీ చిన్న ఉదాహరణ చెప్తాను. 2 వీలర్ మీద మనం వెళ్తుంటాం, ట్రాఫిక్ అంతా ఎంగేజ్ అయి ఉంటుంది, నీవు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా దారి తెలిసిపోతుంది, కష్టమేమీ కాదు కదా. జీవితం కూడా అంతే. 2 వీలర్ మీద మనం ప్రయాణం చేస్తుంటే ట్రాఫిక్ ఎదురుగా వస్తుందన్నది ఏమీ లేదు, నీ దారి నీకే ఉంటుంది. అలాగే కష్టం అనేది ఒక ఫీలింగ్ మాత్రమే నాకు తెలిసి. సో అంటే మనం అనుకోవటమే కానీ అవి నిజంగా వచ్చి పడేటివి కాదు, రానే రావు. అది కష్టంగా చూస్తే మాత్రం కష్టాలే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అన్నమాట. కష్టం అనేది, బాధ అనేది, సుఖము అనేది ఒక రకమైన ఎంజైమ్స్ మన మనసులో ఏర్పడ్డ ఒక భావాలు అవి. ఆ భావాల ద్వారా వాటిని ఏం చేస్తున్నాము మనం. చిన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విన్నాను. ఇప్పుడు మీ కాలము కంటే ముందు కాలంలో, పూర్వకాలంలో తాజ్ ఎగ్జిబిషన్స్ పెట్టేవి. నుమాయిష్ అంటారు మన తెలుగులో. ఇక్కడ తెలంగాణ వాళ్ళంతా నుమాయిష్ అంటారు. నుమాయిష్లో ఒక కారు పెట్టేవాడు. ఆ కారు పెడితే ఆ కారు దగ్గర ఫోటోలు దిగేవాడు. ఒక ఫోటో దగ్గర ఇట్లా నిలబడి ఒక అతను ఫోటో దిగాడు. ఫోటో దిగిన తర్వాత అబ్బాయి ఇటువంటి కారు అయితే బాగుండని అతను సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేసుకుంటాడు. అంటే మన మైండ్లో మూడు ఉంటాయి: కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్ అని ఉంటాయమ్మా. కాన్షియస్నెస్ అనేది మనం రోజు చేస్తున్నటువంటి పని. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే ఈత కొట్టడం కానీ, డ్రైవింగ్ చేయడం కానీ, కొన్ని స్పెషల్ యాక్టివిటీస్కి ఆ సబ్ కాన్షియస్ మైండే చేస్తుంది, మనం ఏం చెయ్యం. టెలిఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు. ఈత కొట్టడం కూడా అదేం కాదు, అది రికార్డెడ్ అయిపోగానే అదంతలదే సబ్ కాన్షియస్ మైండ్ మన కేర్ తీసుకుంటూ పోతుంది అనమాట. అప్పుడు అతను అనుకుంటాడు నాకు ఈ కార్ అయితే బాగుండని. అప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుంది తెలుసా, కార్ అన్నా కొనుక్కుంటాడు. ఉద్యోగం అన్న వచ్చి అతనికి కార్ ఇస్తుంది ఫ్రీగా గవర్నమెంట్. ఏదో కంపెనీలో ఉంటే వాడికి కారు పంపిస్తారు. లేదు అది కూడా కాలేదనుకో, వాడి ఫ్రెండ్కి ఒక కారు ఉంటుంది, రోజు ఆ కారులో తిరుగుతాడు. అంటే అది తప్పనిసరిగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్లో రికార్డ్ అయింది ఏదైతే ఉంటుందో అది జీవితంలో జరిగి తీరుతుంది. ఏది అనుకుంటామో. కొంతమంది ఏం చేస్తారు, నేను మోటివేషన్ క్లాసెస్కి, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మేడం అక్కడొక హత్య జరిగింది, కులం హత్య జరిగింది, హైదరాబాద్లో ఇంకో కులం హత్య జరిగింది, ఒకడు బస్సు నీళ్ళల్లో పడ్డది, ఇంకో బస్సు కూడా నీళ్ళల్లో పడ్డది, ఒక మనిషి రేప్ చేయబడ్డది, తర్వాత రోజే ఇంకో మనిషి రేప్ దీనికి కారణాలు ఏంటి అని అడుగుతారు పిల్లలు. అంటే కొన్ని రకాలైన థాట్స్ ఏదైతే విశ్వంలో తిరుగుతూ పోతుంటాయో,
ఇప్పుడు వీడు కూడా అనుకుంటా అబ్బాయి నేను కూడా కాలువ మీద నుంచో పోతా, నేను కూడా తాగే పోతా, నేను కూడా కలవగట్టు మీద నుంచో పోతా. సేమ్ వాడు అది టీవీలో చూస్తాడు, పేపర్లో వింటాడు, రోజంతా ఆ సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అయ్యో నేను కూడా పడతానో ఏమో, నేను కూడా తాగే ఉంటాను, నా బిడ్డ కులం పెళ్లి చేసుకుంది వద్దంటే చేసుకుంది, వాడు ఎట్లా చంపిడో నేను కూడా చంపిస్తే బాగుంటుంది ఇంకోడు అనుకుంటాడు. అబ్బా ఏ పిల్లనే నాకు పిల్లని రేప్ చేసి, చిన్న పిల్లని రేప్ చేస్తే వేడు అనుభవించుంటాడు కదా, వేరే నాకు కూడా కావాలి. అలా ఏ థాట్ ఫీలింగ్ అయితే ఆ న్యూస్ను చూడడం జరుగుతుందో, ఈ బస్సు పడిపోయింది అనుకుంటూ నేను కూడా తాగేపోతా, ఈరోజు రాత్రి కూడా నాకు నైట్ డ్యూటీ ఉంది, ఆ కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఆ దారిలో ఎక్కడో కాలువ మీ నుంచి పోతా అనుకుంటాడు. సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్ కాలువలోకి తీసుకెళ్ళిపోతుంది అతనికి తెలియకుండా. ఇప్పుడు మీరు కారు తాళం చేయి ఉంది నాన్న, ఏం చేస్తున్నారు, ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు, ఇంటి తాళాలు ఎక్కడ పెట్టాలో అట్లే పెడుతున్నారు, స్టవ్ వంట కాగానే సడన్ గా మీకు తెలియకుండా బంద్ చేస్తున్నారు, స్నానం చేసి బయటకు వచ్చి గీజర్ ఆఫ్ చేస్తున్నారు. ఇవన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకు అన్ని రికార్డెడ్గా మనకు అన్ని చేస్తుంది. ఈ విశ్వంలో ఒక ఎనర్జీ లెవెల్స్తో ఉంటుంది. మీ థాట్ లెవెల్ ఏదైతే ఉందో మిగతా థాట్ లెవెల్స్ మనకు కలుస్తాయి అన్నమాట. కలిసినప్పుడు ఒకరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు, సేమ్ ఫీలింగ్లో వైబ్రేషన్ లెవెల్లో నెగిటివ్ ఫీలింగ్స్తో ఉన్నతను మర్నాడు పోయి సూసైడ్ చేసుకుంటాడు. ఇవన్నిటికీ కారణాలు మన ఆలోచన విధానమే ఉంటుంది నాన్న. కష్టము అనేది కూడా మన శారీరకంగా జస్ట్ ఫీలింగ్ నాన్న. అది ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఇద్దరు రాత్రి అంతా నైట్ డ్యూటీ చేస్తుంది, మరి పగలంతా పిల్లాడికి జ్వరం వస్తే కూర్చొని కూడా చేస్తుంది, డ్యూటీ చేసి ఇంటికి వస్తుంది అమ్మాయి, పగలంతా కూడా చేసి సాయంత్రం అయ్యేసరికి పిల్లకు జ్వరం వస్తుంది. ఆ రోజు రాత్రి కూడా బాబును నేను చెయ్యాలి, నేను బాగా చెయ్యాలి, నా పిల్లని చూసుకోవాలని ఫీలింగ్తో వస్తుంది. కాబట్టి ఆమె టయర్డ్ కాదు. లేదు నువ్వు ఇంటి నుంచి వస్తుంటావు, బయట ఆఫీస్ నుంచి వస్తావు, వాళ్ళకి టయర్డ్ అయిపోతాను, నాకు ఇంటికి వస్తే పని చేయాలి నా అబ్బా, నేను అక్కడ థాట్ వేసుకుంటావు, అప్పుడు నీ శరీరం టయర్డ్ అయిపోతుంది. థాట్ ఫీలింగ్లోనే ఉంటుంది ఈ విశ్వ చైతన్యంలో. ఈ విశ్వంలో మీ ఆలోచననే నీవు, అదే నీ కర్మ. ఓకే, అంటే మన మనసు ఎలా అనుకుంటే పాజిటివ్ గా అనుకుంటే పాజిటివ్ వేలో వెళ్తుంది, నెగిటివ్ గా అనుకుంటే నెగిటివ్ వే వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెగిటివ్ ఫీలింగ్లో మనం పుట్టినటువంటి వాతావరణంలో ఆలోచన విధానంలో నెగిటివ్ ఎక్కువగా ఉంటే ఆ నెగిటివ్ థాటే మీకు తెలియకుండా మీ ఆలోచన విధానంలో వచ్చేస్తుంది. ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు. భర్త అనుకుంటాడు నా భార్య సలహా కూడా తీసుకుందాం అనుకుంటాడు. అనుకో ఏమే నేను ఫలానా వాడితో బిజినెస్ చేద్దాం, మొన్న చేసిండ్రు మోసపోయినారు కదా, మళ్ళీ వాడి దగ్గరికి పోయి మోసపోతా నెగిటివ్ థాట్ వచ్చేసింది. వచ్చేసరికి నిజంగా ఆయన బిజినెస్లో మోసపోతాడు. ఏ థాట్ అయితే నెగిటివ్ ఉందో అదే మనని చేరుకుంటుంది. ఇప్పుడు మీ MBA జరిగిన తర్వాత మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు మీకు ఆనందకరమైన విషయం ఏదైనా చెప్పండి అంటే అరగంట ఆలోచిస్తాం. అదే నీవు కష్టపడ్డది ఏదైనా చెప్పమంటే బొడబడి మీకు మోటివేషన్ చెప్తారు కదా బిజినెస్ చేసేవాళ్ళు MBAలో, సేమ్ అదే. కాబట్టి ఇప్పటి కాలంలో పిల్లలకు మాకొచ్చు, మేము తెలుసుకుంటాము, వచ్చు అని ఏదైతే అనుకుంటారో అలాగే మన ఫీలింగ్ అంతా మన చేతిలోనే ఉంది. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్నే కనిపిస్తుంది. కష్టము అంటే, బాధలు అంటే, దుఃఖాలు అంటే, సుఖం అంటే అమ్మ ఇక్కడ ఒక్క పాయింట్ మామూలుగా ఏంటంటే కొంతమంది, అంటే నేను కూడా అది ఫేస్ చేశాను, మనం మంచి అనుకుంటే అక్కడ చెడు జరుగుతుంది, మనం చెడు అనుకుంటే అక్కడ మంచి జరుగుతుంది, అంటే కొన్ని ఆపోజిట్ గా అవుతూ ఉంటాయి అని అంటారు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఎప్పుడూ ఒకసారి మీరు ఆలోచించుకున్న ఆలోచన మీ జీవితంలో అనుకుంటారు. ఏమనుకుంటారు, మేము మంచిగా ఈరోజు మేము జర్నీ చేస్తాము, వెళ్ళిపోతాము, పిక్నిక్ వెళ్ళేసి వస్తాము అని అనుకుంటారు. కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎవరో పిక్నిక్ వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్ జరిగి అక్కడ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు ఇరిగిపోవడమో, మళ్ళీ జర్నీ చేయలేకుండా కావడమో, లేదో ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో ఏదో ఇబ్బంది జరిగిందో అనేవి రికార్డెడ్గా సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డెడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు అనుకున్న దానికి జరిగిన దానికి వ్యతిరేకం అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఏదో నెగిటివ్ ఫీలింగ్ మీలో ఉంది కాబట్టే జరుగుతుంది. మీరు అనుకోవడం, కాన్షియస్నెస్లో అనుకోవడం వేరు, సబ్ కాన్షియస్ చిన్న వయసులో నుంచి పెద్ద అయ్యేటప్పటికీ ఏదో ఒక సంఘటన మీ మనసులో ఒకటి రూపము దాల్చి అది భావం ఇంటర్నల్గా ఉండి ఉంటుంది. ఆ ఇంటర్నల్గా ఉన్నందువల్ల జరిగిందంతే. అవన్నిటిని తీసేయడమే మెడిటేషన్, పూజ. దాన్ని తీసేయడానికే మనము పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ మన నెగిటివ్ను తీసేసుకోవాలి. అయితే ఏంటి, ఇక్కడ ఒక చిప్ ఉంది, మనకు, దాన్ని ఆత్మ అని అన్నారు. అది ఎలాంటిది, ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఆప్షన్స్ లాంటి ఒక చిప్ అనమాట. ఆ చిప్పును సెల్ ఫోన్ మారినప్పుడు మీరు ఏం చేస్తారు, పూర్వవి కొన్ని దీంట్లో అంటారు. అట్లా ఈ చిప్పు మన ఆత్మ ఇక్కడికి మన శరీరంలోకి, ఇక్కడ రెండు బురుగుటి మధ్యలోకి, ఇక్కడ మన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఆత్మ అంటారు.
దాన్నే పూర్వకాలం సీక్రెట్ కోడ్లో చిత్రగుప్తుడు అని పెట్టారు పేరు. చిత్రగుప్తుడు అని రాస్తాడే, రికార్డ్ చేస్తాడు. చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిన్న చిప్పు, దాన్ని చిత్రగుప్తుడు అని పేరు పెట్టారా. ఇప్పుడు కంప్యూటర్లో మీరు ఏవేవో కొత్త కొత్త పేర్లు చెప్తారు, నన్ను వైఫై, యాఫై, నెట్, డెస్క్ అని. నాకు తెలియదు ఆ టెక్నాలజీ. మీకు తెలుసు ఈ కాలం ఎంగి పిల్లలకి. అట్లాగే ఆ రోజు సంస్కృతమే ఉంది కాబట్టి చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేయబడి చిప్పు. ఇప్పుడు సెల్ ఫోన్ మారింది కానీ ఆ చిప్పు దాంట్లో పెట్టావు కదా. అంటే ఈ ఆత్మ అనేది పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి కొన్ని సంస్కారాలు, అనుభవాలు 30% వస్తాయి. ఇప్పుడు మీ పూర్వీకులు అంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ జీన్స్ ఒక 30% వస్తాయి. అంటే వైశ్యులైతే వైశ్యులు, ఏ రకమైనటువంటి మీ డాక్టర్లు అయితే డాక్టర్లవి, ఇంజనీర్లు అయితే ఇంజనీర్లు, లేదు పని చేసుకునే వాళ్ళైతే యుద్ధ ప్రతిపదిక ఉండేవాళ్ళు, అట్లా టీచర్లు అయితే టీచర్, వాళ్ళ పూర్వీకులు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు, ఆ జీన్స్ ఒక 30%. ఇప్పుడు మనం పెరిగినటువంటి మీరు అంటారు కదా మంచి లొకాలిటీలో తీసుకోవాలి, మన పిల్లలు అక్కడ తిరిగితే చెడిపోతారు కదా. దట్ ఈస్ రైట్. మనం పెరిగిన వాతావరణంలో పిల్లలు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారు, మన పిల్లల మీద ప్రభావం ఏం పడుతుంది, మన మెంటాలిటీ ఆ వాతావరణానికి తగినట్టుగా మెచ్యూరిటీతో థాట్ ఫీలింగ్స్ ఎంకరేజ్ చేసుకో, అదొక 30% వస్తుంది. ఒక మనిషి వ్యక్తిత్వం ఎవరు అంటే ఇది ఫస్ట్ 30% ఆ చిన్న చిప్పులో మనకు వచ్చింది. 30% జీన్స్, 30% నువ్వు పెరిగినటువంటి వాతావరణం ద్వారా వచ్చింది. అదే నీ వ్యక్తిత్వం అవుతుంది. అయితే ఈ చిప్పులో రికార్డ్ చేసుకున్న దాంట్లో నీవు ఇందాకన్నావు ఏదన్నా బ్యాడ్ ఫీలింగ్స్ ఏవైనా ఉన్నాయి, బ్యాడ్ ఫీలింగ్స్ దాంట్లో నీ అనుభవం ద్వారా. ఒక అమ్మాయికి ఏమైపోయింది, నీళ్ళంటే భయం, కానీ చనిపోయే టైంలో నీటికి సంబంధించినటువంటి భావాల చేత భయపడుతూ నీళ్లలో చనిపోయింది. మంచి స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్లో ఛాంపియన్షిప్లో ఉన్న వంశంలో ఆ అమ్మాయి పుట్టింది. నీటికి సంబంధించినటువంటి కేరళలో పుట్టింది. వాళ్ళందరూ ఛాంపియన్స్, వాళ్ళు చాలా మంచి. ఎందుకు, ఈమె చనిపోయే టైంలో ఆమె ఫీలింగ్ ఏమి, నీళ్ళని చూసి భయపడుతూ నీళ్ళల్లో పుట్టి పెరిగిన మనిషి అయినా నీళ్ళల్లో భయపడుతూ పోయింది. ఆ ఫీలింగ్ నీళ్ళకి సంబంధించింది కాబట్టి నీళ్ళకి సంబంధించిన వంశంలో ఈ అమ్మాయి జన్మెత్తింది. ఆ అమ్మాయి నా దగ్గర తీసుకొని వచ్చారు. మేమందరం నీళ్లల్లో ఛాంపియన్స్ని, మేమందరం గొప్ప గొప్ప లీడర్స్వి. నీళ్ళని చూస్తే, ఇది నీళ్ళని చూస్తే భయపడుతుంది ఎందుకమ్మా, వాతలు పెట్టారు, కొట్టారు, తిట్టారు, ఎన్నో ప్రయోగాలు చేశారు, హిప్నటైజ్ కూడా చేయించారు. అయినా అమ్మాయి మారలే. అప్పుడు నా దగ్గరకు వస్తే నేను చెప్పాను అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత, ఈ అమ్మాయి పూర్వజన్మలో చనిపోతూ నీళ్లకు భయపడుతూ వచ్చింది కాబట్టి మీరెంత చేసినా ఆ చిప్పులో రికార్డెడ్ అంతే. ఆ అమ్మాయికి నీళ్ళు గత జన్మ తాలూకు కూడా మన మైండ్ లో సంస్కారాలు వస్తాయి. నీ పూర్వజన్మ కర్మరా అంటాను చూడన్నాను. ఆ ఫీలింగ్స్ ఉంటాయి నాన్న. కర్మ అని నేను చెప్పను. ఆ ఫీలింగ్స్, సంస్కారం అనేది మన బ్రెయిన్ లో రికార్డెడ్ గా బై బర్త్ తో చెప్తాం కదా. అందరితో బాగానే ఉంటాడు మా ఆయన, వాళ్ళందరితో బాగా. నా మొహం చూసే వరకు ఇది ఎందుకు గట్టిగా అరుస్తాడు. ఇదిగో మీ కొడుకులు బిడ్డల దగ్గరికి వస్తాం మనం, వచ్చినకేమంటాం, అరే వాడు తినడే, అది ఏదో ఫుడ్ ఇస్తాము, వాడు తినడే, వాడి గుణమే అంత. మజ్జిగంటేనే ఆశయపడతాడు వాడు, లేదు స్వీట్లు అంటే అసలు ఇష్టపడేవాడు, హాట్ అంటే ఇష్టం. మా బావగారి గురించో చుట్టాలు, ఆమె నా పోంగనే గయ్య నరుస్తుంది, తిడుతుంది. అంటే కొన్ని రకాలైనటువంటి వ్యవహారం ఆ వ్యక్తికి ఒక పేరు వేస్తాం. ఆ పేరు వేసి ఆ పేరుతో ఆ వ్యక్తిని ఇలా మనం తయారు చేసుకుంటాం. ఒక మనిషి మీద కొన్ని రకాలైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. ఆ అభిప్రాయమే వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ అవి కూడా మార్చుకునే అవకాశం ఈ విషయంలో ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఉంది, విశ్వ నియమాలలో ఉంది. చాలా చక్కగా చెప్పారు. అంటే ఎంతసేపు అది అలా జరుగుతుంది అని అనుకుంటాం కానీ మార్చుకోవచ్చు, మన చేతుల్లోనే ఉంది. అంతా మన మైండ్ లో ఉంది, మన మనసులో ఉంది. ఎలా అనుకుంటే అలాగే. వెరీ గుడ్. అంతా మన చేతిలోనే ఉంది, మన తలరాత మనమే రాసుకుంటాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.